Okay, sir. Record it, sir. Jai Hind. Okay, good morning. This is Nabil Mira. Our subject is operating system. In that, schedulers. Okay, now our today's topic is schedulers. Before that, what is the meaning of PCB? This is our yesterday's class. Okay, now, yes, what is the meaning of PCB? Process control block. So, each and every process is represented in the operating system with the help of PCB, that is process control block. PCB also called as task control block. Okay, na? PCB also called as a task control block. It consists of some blocks, nothing but pieces. Okay, na? Like process state, process number, program counter, registers, memory limits. Okay, na? Etc. So this is about our process block. Okay, na? In the memory, each and every process consists of its own process block and like this. Okay na, like this ఈ diagram లాగా process block మన మెమరీలో ఉంటాయండి. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ process scheduling. Yes, what is the meaning of process scheduling? What is the meaning of process scheduling? In the multi-processing system, in the multi-process system, or in the multitasking system, more than one job, okay na, more than one job is waiting for execution. At this time at this time the scheduler select any one of the process, okay na, any one of the process among the process, and then send it to CPU. Okay na. సో ఈ విధంగా వెయిట్ చేస్తున్న ప్రాసెస్ అన్నిటికీ సమ్ సీక్వెన్స్ నెంబర్ ఇస్తుందండి. ఓకేనా. మన టెర్మినాలజీ చెప్పుకోవాలనుకుంటే వెయిట్ చేస్తున్న ప్రాసెస్ అన్నిటికీ కూడా సమ్ ఆర్డరింగ్ ఇస్తుంది. ఆ ఆర్డరింగ్ ప్రకారం సిపి దగ్గరికి వెళ్తూ ఉంటాయి, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూలింగ్. ఓకేనా. సో ఈ డయాగ్రమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఓకేనా. సో రెడీ క్యూలో ఆర్డర్లో ఉంటాయి, ఒక్కొక్కటి వెళ్తూ ఉంటుంది, సిపి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మై process scheduling. Okay na. So in our uniprocess system, yes, what is the meaning of uniprocess system? So single task operating system only. In single task operating system there is no concept of process scheduling. Why? Because there is only one job is waiting, there is no other job కదా. సో వన్ జాబ్ మాత్రమే వెయిట్ చేస్తుంది కాబట్టి ప్రాసెస్ షెడ్యూలింగ్ అవసరం లేదు, ఆ జాబ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూని ప్రాసెస్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ఏంటండి మల్టీ ప్రాసెస్ సిస్టమ్స్. సింపుల్లీ మల్టీ ప్రాసెస్ సిస్టమ్స్లో ఈ ప్రాసెస్ షెడ్యూలింగ్ అనేది యూజ్ అవుతుందండి. సో కమింగ్ టు అవర్ షెడ్యూలర్, ఎస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ షెడ్యూలర్? నేను ఆల్రెడీ చెప్పామండి. ఎస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ షెడ్యూలర్? షెడ్యూలర్ ఈజ్ ఎ స్మాల్ ప్రోగ్రామ్. ఓకే. Scheduler is a small program which selects a user program from disk. So హార్డ్ డిస్క్లో ఉన్న మన ప్రోగ్రామ్స్ని ఓకేనా, హార్డ్ డిస్క్లో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ మల్టిపుల్ ప్రోగ్రామ్స్లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని సెలెక్ట్ చేసి మెమరీ దగ్గరికి పంపించేదే, మెయిన్ మెమరీ దగ్గరికి పంపించేదే షెడ్యూలర్. ఓకేనా. సో దీనికి లింక్ ఉందండి. ప్రాసెస్ షెడ్యూలింగ్కి షెడ్యూలర్స్కి లింక్ ఉంది. ప్రాసెస్ షెడ్యూలింగ్ చేసేది ఎవరు? షెడ్యూలర్. ఓకేనా. సో ద మెయిన్ జాబ్ ఆఫ్ అవర్ షెడ్యూలర్ ఈజ్ టు షెడ్యూల్ ది ప్రాసెస్. ఓకేనా. సో షెడ్యూలర్ ఏం చేస్తుందంట? షెడ్యూలర్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ ది యూజర్ ప్రోగ్రామ్ ఫ్రమ్ డిస్క్ టు సిపియు, దట్ ఈస్ మెయిన్ మెమరీ. ఓకేనా. మెయిన్ మెమరీ దగ్గరికి తీసుకొస్తుందండి. మెయిన్ మెమరీలో ఉన్న ప్రోగ్రామ్స్ ఆర్డర్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షెడ్యూలర్. ఓకేనా. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. Coming to long term scheduler, is what is the meaning of long term scheduler? Also called as job scheduler. Okay na. Long term scheduler also called as job scheduler. ఇదేం చేస్తుందంట? దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ షెడ్యూలర్ which selects the process from hard disk and load into main memory for the execution. ఒక్కసారి డయాగ్రామ్ చూడండి, ఒక్కసారి కింద డయాగ్రామ్ చూస్తే దిస్ ఈజ్ మై జాబ్ పూల్ అని కదా. దిస్ ఈజ్ జాబ్ పూల్, దిస్ ఈజ్ ఏ హార్డ్ డిస్క్. ఓకేనా. సో ఈ హార్డ్ డిస్క్లో మల్టిపుల్ జాబ్స్ ఉంటాయండి. అంటే మనం క్రియేట్ చేసిన ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సేవ్ చేసి పర్మనెంట్ సేవ్ చేసి ఇక్కడ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఓకేనా ఎగ్జిక్యూషన్ కోసం, ఓకేనా, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఏం చేస్తాము? ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అవి మెయిన్ మెమరీలోకి లోడ్ అవ్వాలి. మెయిన్ మెమరీ రెడీ క్యూలోకి లోడ్ అవ్వాలి. సో ఈ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే హార్డ్ డిస్క్లో నుంచి మన ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఆర్డరింగ్ ఇచ్చుకుంటూ రెడీ క్యూలో స్టోర్ చేస్తుందండి. దట్ ఈస్ ద మెయిన్ జాబ్ ఆఫ్ అవర్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్. ఓకేనా. మళ్ళీ చూస్తున్నాండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్? Long term scheduler also called a job scheduler
This is used to select the process from hard disk and load into main memory for the execution. ఓకేనా? సో హార్డ్ డిస్క్ నుంచి మెయిన్ మెమరీలోకి లోడ్ చేయడానికి లాంగ్ టర్మ్ షెడ్యూలర్స్ యూజ్ చేస్తామండి. కమింగ్ టు అవర్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్? షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆల్సో కాల్డ్ as CPU షెడ్యూలర్ అండి. ఓకేనా? షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆల్సో కాల్డ్ as CPU షెడ్యూలర్. మరి ఇదేం చేస్తుందంటే, ఓకేనా, దిస్ సెలెక్ట్ ది ప్రాసెస్ ఫ్రమ్ రెడీ క్యూ టు సిపియు. అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ మనం ఏం చేసాం ఇక్కడ, హార్డ్ డిస్క్లో ఉన్న మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని సమ్ ఆర్డరింగ్ ఇచ్చుకుంటూ రెడీ క్యూలో, నథింగ్ బట్ మెయిన్ మెమరీలో స్టోర్ చేసామండి. మెయిన్ మెమరీ అన్న రెడీ క్యూ అన్న ఒకటే. ఓకేనా? సో మెయిన్ మెమరీలో స్టోర్ చేసాం. ఓకేనా? అది లాంగ్ టర్మ్ షెడ్యూలర్ పని. ఇప్పుడు రెడీ క్యూలో ఉన్న ప్రోగ్రామ్స్ని సిపియు దగ్గరికి తీసుకెళ్ళడానికి యూజ్ చేసేవే షార్ట్ టర్మ్ షెడ్యూలర్. ఓకేనా? అర్థమవుతుందండి? సింప్లీ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆల్సో కాల్డ్ as CPU scheduler. This scheduler select the program from among the process that are ready to execute or allocated the CPU to one of them. That means so లాంగ్ టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేసి హార్డ్ డిస్క్లో నుంచి రెడీ క్యూలో స్టోర్ చేసామండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే, ఈ ఆర్డరింగ్ ప్రకారం ఉన్నాయి కదా ఇక్కడ, ఆర్డరింగ్ ప్రకారం ఫస్ట్ ఎవరు వెళ్ళాలి, సెకండ్ ఎవరు వెళ్ళాలి, థర్డ్ ఎవరు వెళ్ళాలి, ఈ విధంగా స్టోర్ చేసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని రెడీ క్యూలో ఉన్న ఒక్కొక్క ప్రాసెస్ని లేదా ఒక్కొక్క ప్రోగ్రామ్ని సిపియు దగ్గరికి సెలెక్ట్ చేసి పంపించేదే షార్ట్ టర్మ్ షెడ్యూలర్. అందుకోసం దీన్ని సిపియు షెడ్యూలర్ అన్నామండి. ఓకేనా? షార్ట్ టర్మ్ షెడ్యూలర్ వెరీ క్లోజర్ టు సిపియు, అందుకోసమే సిపియు షెడ్యూలర్ అని అన్నాం. ఓకేనా? సో there are two types of scheduler. One is long term, next one is short term. Long term scheduler is used to select the process from hard disk to ready queue. Short term scheduler is a one type of scheduler also called as CPU scheduler. This is used to select the process. Okay, this is used to select the process from ready queue to CPU for execution. So this is nothing but our scheduler. Okay na? So schedulers కాన్సెప్ట్ ఇదండి. అర్థమైందా షెడ్యూలర్స్ కాన్సెప్ట్? ఏమైనా డౌట్ అండి? ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఓకేనా? ఎక్కడ డౌట్ ఉందో ఒకసారి మీరు అడగండి, చెప్పండి. మీ రిక్వెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఓకేనా? నో డౌట్సా? సో నెక్స్ట్ క్లాస్ ఈస్ దేర్ ఈజ్ another type of scheduler. ఓకేనా? దట్ ఈస్ మీడియం టర్మ్ షెడ్యూలర్ అండి. సో ఆల్రెడీ వీ హ్యావ్ two schedulers and that is long term scheduler, next one is short term scheduler. Okay na? Among these two there is another type of scheduler. That scheduler is a medium term scheduler. మరి ఇదేం చేస్తుంది చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఏ మీడియం టర్మ్ షెడ్యూలర్. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మీడియం టర్మ్ షెడ్యూలర్? హియర్ మీడియం టర్మ్ షెడ్యూలర్ ఈజ్ ఏమిటండి? మీడియం టర్మ్ షెడ్యూలర్ ఈజ్ ఏ another type of scheduler. This is used to edit the processes from మెయిన్ మెమొరీ. అదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ డయాగ్రామ్ కంటే ముందు మనం ఇక్కడ చూద్దాం ఒక్కసారి. ఈ డయాగ్రామ్ చూద్దాం. ఓకేనా? సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్కి షార్ట్ టర్మ్ షెడ్యూలర్కి మధ్యలో ఇక్కడ వర్క్ అయ్యేదే మీడియం టర్మ్ షెడ్యూలర్ అండి. మరి ఇదేం చేస్తుంది చూద్దాం ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగింది? లాంగ్ టర్మ్ షెడ్యూలర్ టాస్క్ ఏం చేసింది చెప్పండి. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ది different processes from hard disk to main memory, that is ready queue. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేసి నేను ఏం చేశాను? డిఫరెంట్ జాబ్స్ని రెడీ క్యూలో ఆర్డరింగ్ ప్రకారం అరేంజ్ చేశాను. ఇప్పుడు రెడీ క్యూలో ఒక జాబ్ ఉందా, మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయా చెప్పండి ఒకసారి. రెడీ క్యూలో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ తర్వాత రెడీ క్యూలో ఒక జాబ్ ఉందా, మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయా? రెస్పాండ్. మొబైల్ అక్కడ పెట్టేశారు, వెళ్ళిపోయారు. చెప్పండి. రెడీ క్యూలో ఒకటి ఉన్నాయా, మల్టిపుల్స్ ఉన్నాయా? మల్టిపుల్ ఉన్నాయి. ఎస్, ఎగ్జాక్ట్ అండి. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ తర్వాత హార్డ్ డిస్క్ లో ఉన్న మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ని ఆర్డరింగ్ ఇచ్చుకుంటూ రెడీ క్యూలో స్టోర్ చేసాము. అంటే రెడీ క్యూలో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నాకు, ఉన్నాయా లేదా మల్టిపుల్ జాబ్స్? సో రెడీ క్యూలో ఇప్పుడు నాకు లాంగ్ టర్మ్ షెడ్యూలర్ తర్వాత మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది? ఈ మల్టిపుల్ జాబ్స్ లో నుంచి ఎవరైతే ఫస్ట్ ఉన్నారో ఆ ఫస్ట్ దాన్ని తీసుకొని సిపి దగ్గరికి పంపిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ కదా, అంతేనా? రెడీ క్యూలో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు లాంగ్ టర్మ్ షెడ్యూలర్ తర్వాత.
మరి మల్టిపుల్ జాబ్స్లో నుంచి ఏదో ఒక జాబ్ని సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసిన జాబ్ని సిపియు దగ్గరికి తీసుకెళ్ళడానికి యూజ్ చేసేదే షార్ట్ టర్మ్ షెడ్యూలర్ కదా. అర్థమైంది కదా ఇంతవరకు? అర్థమైందా లేదా? Yes, sir. సో ఇప్పుడు between these long term scheduler and short term scheduler, there is another type of scheduler, that is medium term scheduler. మరి ఇదేమి చేస్తుందంటే, the main objective of medium term scheduler is to edit the jobs in ready queue. టు ఎడిట్ ది జాబ్స్ ఇన్ రెడీ క్యూ. దట్ మీన్స్ ఒకసారి మళ్ళీ జూమ్ చేస్తున్నాండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 10 జాబ్స్ ఉన్నాయండి. ఎక్కడ? సో హార్డ్ డిస్క్లో నాకు 10 జాబ్స్ ఉన్నాయి. ఈ 10 జాబ్స్ని ఆర్డర్ ప్రకారము లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేసింది, ఫస్ట్ నువ్వు వెళ్ళాలి అంటే సిపి దగ్గరికి, ఫస్ట్ నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ తర్వాత నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ తర్వాత నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వాలని 10 జాబ్స్ని ఇక్కడ అరేంజ్ చేసేసింది రెడీ క్యూలో. ఎప్పుడు? లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ద్వారా. ఇప్పుడు మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే రెడీ క్యూలో ఇప్పుడు నాకు 10 జాబ్స్ ఉన్నాయి కదా, ఆ 10 జాబ్స్లో ప్రియారిటీని చేంజ్ చేయొచ్చు అది. ఓకేనా? ప్రియారిటీని చేంజ్ చేస్తుంది. ప్రియారిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 నువ్వు వెళ్ళు, నెంబర్ 2 ఇది వెళ్ళు అని లాంగ్ టర్మ్ షెడ్యూలర్ డిసైడ్ చేసింది. ఇప్పుడు మీడియం టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు మనం? వాళ్ళ ఆర్డరింగ్ని చేంజ్ చేయొచ్చు అండి. ఆర్డరింగ్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఫస్ట్ దానికి ఎదుగుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జాబ్కి నువ్వు ఫస్ట్ వెళ్ళు, తర్వాత నెక్స్ట్ వెళ్ళు అట్లా అరేంజ్ చేసింది. కానీ ఈ మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏం చేయొచ్చు? దానికి ఆర్డరింగ్ని చేంజ్ చేయొచ్చు. లేదా ఆర్డరింగ్ మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 10 జాబ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఆ 10 జాబ్స్లో 2 జాబ్స్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఆ 10 జాబ్స్ని కొన్ని జాబ్స్ 2 జాబ్స్ కానీ 3 జాబ్స్ కానీ రిమూవ్ కూడా చేయొచ్చు. అందుకోసమే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మీడియం టర్మ్ షెడ్యూలర్ ఈజ్ టు ఎడిట్ ది ప్రాసెసెస్ ఇన్ రెడీ క్యూ అని చెప్పామండి. ఒక్కసారి డయాగ్రమ్ చూడండి ఒకసారి. సో medium term scheduler, okay, medium term scheduling is a one type of scheduler. this is in between long term scheduler and short term scheduler. The main objective of medium term scheduler is to edit the processes in ready queue లో ఉన్న ప్రాసెసెస్ ని ఎడిట్ చేయడానికి యూజ్ అవుతుంది. హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడిట్? హియర్ ఎడిట్ మీన్స్ it may be a priority, it may be remove. మనం దాంట్లో ఉన్న ప్రాసెస్ 10 ప్రాసెస్ లేదా 20 ప్రాసెస్ని రిమూవ్ అయినా చేయొచ్చు, లేదా యాడ్ అయినా చేయొచ్చు. నాట్ ఓన్లీ రిమూవ్, యాడ్ కూడా చేసుకోవచ్చు. 10 ఉన్నాయండి, ఇంకో 2-3 యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు 10 ఉన్నాయి, నాకు 10 వద్దు, నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 రిమూవ్ చేయొచ్చు, లేదా వాటి యొక్క ప్రియారిటీని చేంజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడిట్. అర్థమైందా? దీన్ని కూర్చోండి ఒకసారి. సో సింప్లీ medium term scheduling is a one type of scheduling. The main objective of this one is remove the process from main memory. ఓకేనా? సో దీనివల్ల నాకు యూజ్ ఏంటి? రిమూవ్ చేయడం వల్ల, అంటే ఎడిట్ చేయడం వల్ల నాకు యూజ్ ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ removing process from main memory is reduce the degree of multi-programming. What is the meaning of this? For example, నాకు రెడీ క్యూలో ఇక్కడ నాకు ఎన్ని మల్టిపుల్ ప్రాసెస్ ఉంటే ఏమవుతుంది? సిస్టమ్కి అంత లోడ్ ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు నేను మీడియం టర్మ్ షెడ్యూలింగ్ యూజ్ చేసి ఇక్కడ మల్టిపుల్ జాబ్స్ తీసేసాను అనుకోండి, మల్టిపుల్ జాబ్స్ మీన్స్ 2-3 తీసేసాను అనుకోండి, ఇక్కడ లోడ్ అనేది తగ్గుతుంది. లోడ్ తగ్గింది అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ పర్ఫార్మెన్స్ స్పీడ్గా ఉంటుంది. అంతే కదా? మిమ్మల్ని 10 కేస్ మేమన్నామండి, మోయగలరు. 20 కేస్ ఇచ్చాము, కొంచెం భారంగా మోయగలరు. అయితే 30 కేసు ఇచ్చాము, అసలు మోయలేక పడిపోతారు. సేమ్ యాజ్ రెడీ క్యూలో ప్రాసెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సిస్టమ్ పర్ఫార్మెన్స్ కొంచెం లోగా ఉండొచ్చు. అదే రెడీ క్యూలో ప్రాసెస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, సిస్టమ్ పర్ఫార్మెన్స్ హైగా ఉండొచ్చు. ఓకేనా? సో సింప్లీ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మీడియం టర్మ్ షెడ్యూల్ ఈస్ టు ఎడిట్ ఆర్ సమ్ రిమూవ్ ఆర్ సమ్ యాడ్ ది ప్రాసెస్ ఇన్ ది రెడీ క్యూ. దిస్ ఈజ్ నథింగ్ బట్ మీడియం టర్మ్ షెడ్యూలర్. ఓకేనా? సో ఇది ఆప్షనల్ అండి. ఓకేనా? అందుకోసం ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూస్తే మీరు దేర్ ఆర్ 2 types ఆఫ్ షెడ్యూలర్స్ అని చెప్పాను కదా, there are 3 types of schedulers చెప్పలేదు, ఓన్లీ 2 types of schedulers చెప్పాను. సో దీస్ 2 are must అండి. In every operating system these 2 schedulers are must, but medium term scheduler is a optional. Medium term scheduling is a optional. ఎప్పుడైతే సిస్టమ్ బిజీగా ఉందో, ఎప్పుడైతే సిస్టమ్ హ్యాంగ్ అయ్యే పొజిషన్ ఉందో, ఎప్పుడైతే సిస్టమ్ పర్ఫార్మెన్స్ స్లోగా ఉందో, అప్పుడు మాత్రమే ఈ మీడియం టర్మ్ షెడ్యూలింగ్ అనే కాన్సెప్ట్ వస్తుందండి. అందుకోసం దీన్ని సపరేట్గా ఉంచాను. ఓకేనా? సో సింప్లీ ఒకసారి డయాగ్రామ్ చూస్తే, సో ఈ రెండే అబ్జర్వ్ చేయండి మీరు. ఓకేనా? So this is my ready queue, this is my CPU. So what is the main objective of my medium term scheduling? The main objective of my medium term scheduling is to edit the
జాబ్స్ ఆర్ ప్రాసెస్ ఇన్ రెడీ క్యూ. ఒక్కసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ అంటున్నాం చూడండి. ఇక్కడ స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ మీన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు లేదా తీసేయవచ్చు లేదా ప్రయారిటీనే చేంజ్ చేయవచ్చు. ఓకేనా. సో విత్ ది హెల్ప్ ఆఫ్ సిపియు వీ కెన్ ఎడిట్. విత్ ది హెల్ప్ ఆఫ్ సిపియు వీ కెన్ ఎడిట్, వీ కెన్ రిమూవ్ ఆర్ వీ కెన్ యాడ్ ది ప్రాసెస్ ఇన్ రెడీ క్యూ విత్ ది హెల్ప్ ఆఫ్ మీడియం టర్మ్ షెడ్యూలింగ్. ఓకేనా. అదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడిట్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ షెడ్యూలింగ్ వచ్చేసి నేను 10 జాబ్స్ ఇచ్చేసాను. 10 జాబ్స్ ఇక్కడ ఉంచాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 జాబ్స్ నాకు హెవీ అయిపోయింది సిస్టంలో. ఇప్పుడు నేను మీడియం టర్మ్ షెడ్యూలింగ్ చేసి ఆ 10 కాస్త రెండింటిని రిమూవ్ చేశాను, 8 మాత్రమే ఉంచాను. ఆ 8కి నెంబరింగ్ కూడా ఇచ్చాను. ఇప్పుడు షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ చేస్తుంది ఆ నెంబరింగ్ ప్రకారం ఈ 8 10లో నేను 2 తీసేశాను కదా మీడియం టర్మ్ షెడ్యూలింగ్ యూజ్ చేసి. సో 8 మాత్రమే ఉంటాయి. సో ఆ 8ని ఒక్కొక్కటి షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ షెడ్యూలర్ ఇన్ ది ప్రాసెస్ షెడ్యూలింగ్. అర్థమైందండి? అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. సో సింప్లీ there are 3 different types of schedulers. Okay na? 2 are must, 1 is optional. What are those 2? Long term scheduler, short term scheduler. Third one is medium term scheduler. This is in between long term and short term scheduler. Okay na? So this is the main diagram and ఇది చూస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా. అర్థమైందా టాపిక్? అర్థమైందా? ఎస్ సార్. ఓకేనండి. సో షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అది కూడా అర్థమైపోయింది. ఓకేనా. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ కంప్లీటెడ్. మీడియం టర్మ్ షెడ్యూలర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా. కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ చెప్పగలరా? కాంటెక్స్ట్ స్విచ్చింగ్ చెప్పగలరా ఎవరైనా? ఓకే, నేను రిపీట్ చేస్తానండి. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ ఏ ఆపరేషన్ అండి. Context switching is a operation. This operation is used to execute multiple jobs at a time. ఓకేనా. సో మనకి మల్టీ టాస్కింగ్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అయ్యే మేజర్ ఆపరేషన్ ఏమిటా అంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అండి. విత్ ది హెల్ప్ ఆఫ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఓన్లీ అవర్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పర్ఫార్మ్స్ మల్టీ టాస్కింగ్. హౌ? ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా. సో సింపుల్లీ ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్? A context switching is a operation. Using this operation, operating systems can perform multitasking. How? చూద్దామండి. సింపుల్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ లో ఏమవుతుందంటే చూడండి ఒకసారి. ఓకేనా. స్విచ్చింగ్ ఈజ్ నథింగ్ బట్ స్విచ్ అంటే ఆపరేషన్ అండి. అంటే ఏం చేయొచ్చు? ఆపరేషన్ అంటే ఏంటి? మన నార్మల్ స్విచ్ అంటే మీనింగ్ ఏంటి? ఆన్ ఆఫ్ కదా. ఆన్ ఆఫ్. సో ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ కూడా సేమ్ ఆన్ ఆఫ్ లాగానే యూజ్ అవుతుంది. ఎట్లా చూద్దాం. సో సింపుల్లీ హియర్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ ఏ ఆపరేషన్. ఇన్ దిస్ we can switch the CPU to another process. That means we can switch the CPU to another process. That means CPU ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 జాబ్స్ నేను ఎగ్జిక్యూట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ 2 జాబ్స్ ఎట్ ఏ టైం. How my CPU can execute these 2 tasks at a time? With the help of context switching. Yes, what is the meaning of context switching? Context switching is an operation. In this, CPU can switch the one process to another process. How? ఒక్కసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 ప్రాసెస్ని తీసుకున్నానండి. ప్రాసెస్ P0, ప్రాసెస్ P2. ఇప్పుడు నేను 2 జాబ్స్ని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. చూడండి. ఓకేనా. ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ 2 జాబ్స్ ఎట్ ఏ టైం. Those jobs are nothing but process P0, process P1. These two jobs are in my main memory. ఓకేనా. ఒక్కసారి ఈ కాన్సెప్ట్ మనం షెడ్యూలర్తో కంపేర్ చేసి చూద్దామండి. ఒక్కసారి చూడండి. ఓకేనా. సో ఇన్ మై హార్డ్ డిస్క్ దేర్ ఆర్ 10 జాబ్స్ అండి. ఒకసారి చూడండి. మళ్ళీ దీనికి ఏం చేస్తున్నాను. ఇన్ మై హార్డ్ డిస్క్ దేర్ ఆర్ 10 జాబ్స్ ఆర్ దేర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్? With the help of long-term scheduler, we can select these tasks. All tasks అయినా అవ్వచ్చు లేదా ఈ అన్నిట్లో నుంచి కొన్ని అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను P0 నుంచి P9 వరకు ఉన్నాయండి. ఓకేనా. హార్డ్ డిస్క్లో నాకు P0 నుంచి P9 వరకు ఉన్నాయి జాబ్స్. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేసి నేను ఏం చేశానంటే ఓకేనా. ఇంకా చెప్పాలంటే నేను మీడియం టర్మ్ షెడ్యూలర్ కూడా యూజ్ చేస్తాను. చూడండి. సో ఇక్కడ నా హార్డ్ డిస్క్లో కరెంట్గా ఎన్ని జాబ్స్ ఉన్నాయంట? P0 to P9 జాబ్స్ అంటే 10 జాబ్స్ ఉన్నాయండి.
సో ఈ 10 జాబ్స్లో నుంచి లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేసింది, 3 జాబ్స్ని సెలెక్ట్ చేసింది అనుకుందాం. 3 జాబ్స్ని సెలెక్ట్ చేసింది. ఆ 3 జాబ్స్ ఏంటి, P0, P1, P2. ఓకేనా, P1, P0, P1, P2. ఈ 3 జాబ్స్ని లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ద్వారా ఏం చేసాం మనం, రెడీ క్యూలో స్టోర్ చేసామండి. సో ఇక్కడ 10 జాబ్స్ ఉన్నాయి. ఆ 10 జాబ్స్లో నుంచి నేను 3 జాబ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు. అవేమిటి, P0, P1, P2. సో ఈ 3 జాబ్స్ని సెలెక్ట్ చేసి రెడీ క్యూలో అరేంజ్ చేసేది ఎవరు, లాంగ్ టర్మ్ షెడ్యూలర్. ఓకే, ఇప్పుడు నాకు ఏం చేశానంటే ఇక్కడ మీడియం టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేశాను. ఇప్పుడు నేను మీడియం టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేసి ఇక్కడ నాకు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, 3 జాబ్స్ కదా ఇప్పుడు, P0, P1, P2. సో మీడియం టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు, నేను ఇక్కడున్న ఈ 3 జాబ్స్ని ఎడిట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 3 జాబ్స్ నుంచి మీడియం టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేసి ఒక జాబ్ని డిలీట్ చేసేసానండి, ఒక జాబ్ని రిమూవ్ చేశాను. ఆ జాబ్ ఏమిటా అంటే P2ని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు రెడీ క్యూలో ఎన్ని ఉన్నాయి చెప్పగలరా, ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు రెడీ క్యూలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి చెప్పండి. ఆఫ్టర్ మీడియం టర్మ్ షెడ్యూలర్ హౌ మెనీ జాబ్స్ ఆర్ దేర్ ఇన్ మై రెడీ క్యూ, చెప్పగలరా? 2 జాబ్సే కదా ఉంది. నేను లాంగ్ టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేసి 3 జాబ్స్ని సెలెక్ట్ చేశాను, P0, P1, P2. ఓకేనా. సో ఇప్పుడు రెడీ క్యూలో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, P0, P1, P2. సో ఇప్పుడు నేను మీడియం టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేశాను. మీడియం టర్మ్ షెడ్యూలర్ని యూజ్ చేసి ఒకదాన్ని రిమూవ్ చేశాను. అదేమిటి అంటే P2ని రిమూవ్ చేశాను. అంటే నాకు P0, P1 ఉన్నాయి, P0, P1. ఇప్పుడు షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, ఈ P0, P0, P1లో నుంచి ఫస్ట్ P0ని సెలెక్ట్ చేసి సిపి దగ్గరికి పంపిస్తుంది. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత P1ని సెలెక్ట్ చేస్తుంది, P1ని సిపి దగ్గరికి పంపిస్తుంది. ఆ విధంగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ జనరల్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండి. ఓకేనా. సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏమిటంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఇక్కడ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏమిటి, ఇఫ్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ మోర్ దాన్ వన్ టాస్క్ ఎట్ ఏ టైమ్, at this time context switching is used. What is the meaning of context switching? Context switching is a operation. This is used to switch the CPU to another process. That means ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా రెడీ క్యూ అనుకోండి, ఇది నా రెడీ క్యూ, ఈ సంథింగ్ బ్లూగా ఉంది కదా, ఇది మొత్తం నా రెడీ క్యూ అనుకోండి. సో P0 ఉంది, P1 ఉంది. ఈ రెండింటిని సెలెక్ట్ చేసామండి ఎగ్జిక్యూట్ చేయడానికి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసాను నేను. సో సిపి దగ్గర పంపించేశాను ఈ రెండింటిని. ఫస్ట్ ఏం చేస్తుందంటే సిపియు P0ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుందండి. చూడండి ఒకసారి యారో చూస్తే P0ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. P0 ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్న టైంలో P1 ఏమవుతుందంటే ఐడియల్గా ఉంటుంది, అంటే వెయిటింగ్లో ఉంటుందండి. ఐడియల్గా ఉంటుంది. ఎందుకు ఐడియల్గా ఉంటుందంటే ఆల్రెడీ P0 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఆఫ్టర్ సమ్ టైం ఏమైందంటే P1 P0 ఇందాక ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, నా సిపియు ఏం చేస్తుందంటే P0ని ఐడిల్లో పెట్టేసి P1ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుందండి. అదిగోండి P1ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో P1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉందంటే P0 ఐడిల్లో ఉంటుంది. P0 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందంటే P1 ఐడిల్లో ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా అండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్? కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ ఏ ఆపరేషన్ అని చెప్పాము చూడండి. ఈ డెఫినేషన్ ఇక్కడ టాలీ చేయండి. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ ఏ ఆపరేషన్. ఇన్ దిస్ ఆపరేషన్ స్విచ్చింగ్ ది సిపియు టు అనదర్ ప్రాసెస్. అంటే ఏంటి, సిపియు ఆల్రెడీ ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే అదర్ ప్రాసెస్ వెయిట్లో ఉంటుంది, అదర్ ప్రాసెస్ ఐడియల్లో ఉంటుంది. ఓకేనా. సో ఆఫ్టర్ సమ్ టైమ్ P0 ఐడిల్లో ఉంటుంది. ఎప్పుడైతే P0 ఐడిల్లో ఉందంటే P1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ మళ్ళీ ఏమైంది చూడండి, ఆఫ్టర్ సమ్ టైమ్ P1 ఇందాక ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇది ఐడిలోకి వెళ్తుంది. ఎప్పుడైతే P1 ఐడిలోకి వెళ్ళిపోయిందో మళ్ళీ P0 ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా ఒకదాన్ని ఐడిలో పెడతాం, ఇంకోదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది, ఐడిలో పెడతాం, ఇందాక ఐడిలో ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంటుంది, ఇది ఐడిలో ఉంటుంది. సో ఈ విధంగా జరిగే దాన్ని మనం కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటామండి. అర్థమైందా? కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ ఆపరేషన్ ఇన్ దిస్ స్విచ్ ది సిపియు టు అనదర్ ప్రాసెస్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 జాబ్స్ ఆర్ దేర్, దట్ ఈస్ ప్రాసెస్ P0, ప్రాసెస్ P1. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ P0 ఎగ్జిక్యూట్ అవుతూ ఉందంటే ప్రాసెస్ P1 ఐడిల్లో ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్, కొంత సమయం తర్వాత, ఓకేనా, ఆఫ్టర్ సమ్ టైమ్ P1 ఈజ్ ఎగ్జిక్యూటింగ్
P1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉందంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్న P0 కాస్త ఐడిలోకి వెళ్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఒకదాన్ని హోల్డ్లో పెడతాం, రెండో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? అట్లా ఇందాక హోల్డ్లో ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఇందాక ఎగ్జిక్యూట్ అవుతున్న దాన్ని హోల్డ్లో పెట్టి ఈ విధంగా ప్యారల్గా విత్ ఇన్ టైంలో మల్టిపుల్ జాబ్స్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా చేస్తామండి. ఓకేనా? విత్ ఇన్ సమ్ డ్యూరేషన్లో ఈ 2 జాబ్స్ ప్యారల్గా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ మై కాంటెక్స్ట్ స్విచ్చింగ్. అర్థమైందండి? కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏం లేదండి, ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం, ఒకదాన్ని ఐడియోలో పెడతాం, ఒకదాన్ని ఐడియోలో పెడతాం, రెండో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఆఫ్టర్ సమ్ టైమ్ 2 జాబ్స్ ఎట్ టైం ప్యారల్గా అయిపోయినట్టు మీకు కనిపిస్తూ ఉంటుందండి. సో ఇన్ దిస్ వే అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ మోర్ దాన్ 1 జాబ్ ఎట్ ఏ టైమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఏమైనా డౌట్ ఉందో చెప్పండి. ఇక్కడ డౌట్ ఉందండి ఏమైనా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లా, శాంతంగా మొబైల్స్ అట్లా పడేసి వెళ్ళిపోయారు అనమాట. చెప్పండి సార్. ఒకసారి మీరు చెప్పండి. సరే, కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఎట్లా జరిగిందో ఒకసారి మీరు ఆ డయాగ్రామ్ చెప్పండి. మీకు అర్థమైంది నాకు చెప్పండి, మిగతా వాళ్ళు కూడా వింటారు. కాంటెక్స్ట్ స్విచ్ అనేది ఒక ప్రాసెస్ సార్. చెప్పండి, ఏం చేసింది మరి ఇది? అంటే ఒక సిస్టమ్ లో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు, ఇప్పుడు 2 ప్రోగ్రామ్ తీసుకున్నాం కదా సార్. ఇప్పుడు 2 ప్రోగ్రామ్లు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే 2 ప్రోగ్రామ్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ అనేది ఐడియాలో ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఐడియాలో ఉంటుంది. సో ఈ విధంగా విత్ ఇన్ సమ్ డ్యూరేషన్ 2 జాబ్స్ ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అవును సార్. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ కదా అండి. సో బాగా చెప్పారండి. ఓకే, బాగానే చెప్పారు. ఎస్, బాగుంది. సో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ ఏ ఆపరేషన్ ఇన్ దిస్ స్విచ్ ది CPU టు అనదర్ ప్రాసెస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ 2 ప్రాసెస్ P0, P1ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే P1ని ఐడియోలో పెడతాం. ఓకేనా? ఆఫ్టర్ సమ్ టైం P1ని ఎగ్జిక్యూట్ చేస్తాం, P0ని ఐడియోలో పెడతాం. ఓకేనా? ఈ విధంగా ఎట్ ఏ టైం ఒక జాబ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే రెండోది హోల్డ్లో పెడతాం, రెండోది హోల్డ్లో ఉందంటే ఫస్ట్ది ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. ఈ విధంగా విత్ ఇన్ టైంలో 2 జాబ్స్ని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేస్తామండి. ఆఫ్టర్ సమ్ టైం నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే 2 జాబ్స్ ప్యారల్గా ఎగ్జిక్యూట్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్ అండి. ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేషన్ ఆన్ ప్రాసెస్. సో ప్రాసెస్ మీద ఏ ఆపరేషన్స్ ఉంటాయో చెప్పేదే ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్ అండి. ఓకేనా? సో దేర్ ఆర్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్ అండి. దేర్ ఆర్ 2 మేజర్ ఆపరేషన్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాసెస్ క్రియేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాసెస్ టెర్మినేషన్. ఓకేనా? ఈ 2 ఆపరేషన్స్ మాత్రమే ఉంటాయండి ప్రాసెస్ మీద. అవి 2 ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ ప్రాసెస్ క్రియేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాసెస్ టెర్మినేషన్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాసెస్ క్రియేషన్? ఫస్ట్ దీనికంటే ముందు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాసెస్ చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాసెస్? ప్రాసెస్ ఈజ్ ఏంటండి? ప్రాసెస్ ఈజ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. Process is executed, which is under execution in the main memory by the CPU కదా. CPU చేత ఎగ్జిక్యూట్ అవుతూ మెయిన్ మెమరీలో ఉంటే దాన్నే మనం ఏమంటామంటే ప్రాసెస్ అంటామండి. సో ఈ ప్రాసెస్ మీద మనకి ఎటువంటి ఆపరేషన్ జరగవచ్చు అంట? 2 ఆపరేషన్ జరగవచ్చు అంట. ఒకటి ప్రాసెస్ని క్రియేట్ చేయటం, రెండోది ప్రాసెస్ని టెర్మినేట్ చేయడం. ఎప్పుడు టెర్మినేట్ చేస్తాం? ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఎందుకు ప్రాసెస్ క్రియేట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ప్రాసెస్ క్రియేట్ చేయాల్సి వచ్చింది? ఎగ్జిక్యూషన్ కోసం, అంతే కదా. ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రాసెస్ ని క్రియేట్ చేశారు. ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ ని ఏం చేయాలి? టెర్మినేట్ చేయాలి కదా. సో there are 2 major operations on every process, that is process creation and process termination. What is the meaning of process creation? Process creation is nothing but create the process for execution. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ దిస్ ప్రాసెస్ క్రియేషన్, ఓకేనా, ఇన్ దిస్ ప్రాసెస్ క్రియేషన్ we can create
one process to other processes. అంటే ఏంటి, ఈ ప్రాసెస్ క్రియేషన్ మనం ఏం చేయొచ్చు అంట, ఒక ప్రాసెస్ నుంచి మల్టిపుల్ ప్రాసెసెస్ని క్రియేట్ చేయొచ్చు అంటండి. ఇన్ దిస్ ప్రాసెస్ క్రియేషన్ ఏం చేస్తామంటే క్రియేట్ సెవరల్ న్యూ ప్రాసెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ వన్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ నుంచి మీరు సెవరల్ న్యూ ప్రాసెసెస్ని క్రియేట్ చేయొచ్చు అంట. దిస్ ఈజ్ ఫాలోస్ ఇన్హెరిటెన్స్ అండి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ప్రాసెస్ క్రియేషన్ ఫాలోస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. అంటే మీనింగ్ ఏంటి? ఇన్హెరిటెన్స్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ఒక దాని నుంచి రెండో దాని నుంచి ఇంకోటి అట్లా ఈ విధంగా క్రియేట్ అవుతుంటే దీన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం కదా. సో ప్రాసెస్ క్రియేషన్ ఫాలోస్ ఇన్హెరిటెన్స్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఒక ప్రాసెస్ దాన్నే మనం పేరెంట్ క్లాస్ అంటాం. ఓకేనా, దాన్నే మనం జావాలో కానీ C++లో పేరెంట్ క్లాస్ నుంచి డెరివేటివ్ క్లాసెస్ లేదా చైల్డ్ క్లాసెస్ని డెవలప్ చేస్తే దీన్నే ఇన్హెరిటెన్స్ అంటాము కదా. సో ప్రాసెస్ క్రియేషన్ ఫాలోస్ ఇన్హెరిటెన్స్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ ఉంటుందండి, ఆ ప్రాసెస్ని నేను ఏమన్నా అంటే పేరెంట్ క్లాస్ అన్నానండి. సో ఈ పేరెంట్ ప్రాసెస్ నుంచి నేను సమ్ అదర్ ప్రాసెసెస్ని క్రియేట్ చేస్తే దాన్నే చైల్డ్ ప్రాసెస్ అంటాను. పేరెంట్ నుంచి కొన్ని న్యూ ప్రాసెస్ వచ్చినాయి కదా, దీన్ని నేను చిల్డ్రన్ అంటాను. అంటే న్యూగా డెవలప్ చేసిన వాటినేమో చిల్డ్రన్ అంటాను, ఇందాక ఓల్డ్ ఉంది కదా దాన్ని నేను పేరెంట్ అంటాను. సో సింప్లీ ప్రాసెస్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ క్రియేట్ ది ప్రాసెస్ ఫ్రమ్ ఓల్డ్ ప్రాసెస్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఇన్ దిస్ క్రియేటింగ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ పేరెంట్ క్లాస్. న్యూ క్లాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ చిల్డ్రన్. ఓకేనా, ఒక దాని నుంచి 2-3 డెవలప్ చేసాం అనుకోండి, న్యూగా డెవలప్ అయిన వాటిని చిల్డ్రన్ ప్రాసెస్ అంటాను. మరి ఆ ఫస్ట్ ఉంది కదా, ఆ ఫస్ట్ దాన్ని నేను పేరెంట్ ప్రాసెస్ అన్నాను. ఇది మొత్తం కూడా ప్రాసెస్ క్రియేషన్లో జరుగుతుందండి. ఇది మొత్తం ఎందుకు జరగాలి అంటే ఫర్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, సో నా సిస్టంలో ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ఒక ప్రాసెస్ నుంచి మల్టిపుల్ ప్రాసెసెస్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో న్యూగా క్రియేట్ అయిన ఈ మల్టిపుల్ ప్రాసెస్ ఏమవుతాయి అంటే చిల్డ్రన్ ప్రాసెస్ అంటాను. మరి ప్రీవియస్గా ఫస్ట్ ఒకటి ఉంది కదా, దాన్ని నేను పేరెంట్ ప్రాసెస్ అంటాను. దిస్ ఓవరాల్ కాన్సెప్ట్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ప్రాసెస్ క్రియేషన్. ఓకేనా అండి. సో మరి ఈ ప్రాసెస్ క్రియేషన్లో మేజర్గా మనకి 2 ఆపరేషన్ జరగవచ్చు అండి. వెన్ ఏ ప్రాసెస్ క్రియేట్ ఏ న్యూ ప్రాసెస్, 2 పాసిబిలిటీస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎగ్జిక్యూషన్. సో నేను ఈ ప్రాసెస్ క్రియేషన్లో 2 విధాలుగా ఎగ్జిక్యూషన్ జరగవచ్చు అండి. చూద్దాం. ఓకేనా, మరి ఏ విధంగా జరగవచ్చు అంట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఫోర్క్ ఈజ్ ఏ సిస్టమ్ కాల్. ఫోర్క్ అనేది ఒక ఫంక్షన్ అండి, దాన్ని సిస్టమ్ కాల్ అంటాను. సో ఒకసారి చూడండి ఈ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్క్ అనే ఒక సిస్టమ్ కాల్ని యూజ్ చేశాను. ఫోర్క్ సిస్టమ్ కాల్, ఫోర్క్ ఫంక్షన్ అన్న సిస్టమ్ కాల్ అన్న ఒకటేనండి. సో ఫోర్క్ సిస్టమ్ కాల్ ఎందుకు అంటే మీరు ఒక మెయిన్ ప్రాసెస్ నుంచి 2 or more ప్రాసెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఒక సిస్టమ్ కాల్ని ఫోర్క్ సిస్టమ్ కాల్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాసెస్ మీద ఫోర్క్ సిస్టమ్ కాల్ అప్లై చేశాను, అప్పుడు నాకు 2 డిఫరెంట్ ప్రాసెసెస్ని క్రియేట్ చేసిందండి. అదేమిటంటే ఒకటేమో పేరెంట్, ఒకటేమో చైల్డ్. అర్థం కదా, ఒక ప్రాసెస్ ఉందండి, దాని మీద నేను ఫోర్క్ సిస్టమ్ కాల్ అప్లై చేశాను. విత్ ది హెల్ప్ ఆఫ్ ఫోర్క్ సిస్టమ్ కాల్ ఈ ఒక్క ప్రాసెస్ని 2 డిఫరెంట్ ప్రాసెస్గా డివైడ్ చేశాను. అదేమిటంటే ఒకటేమో పేరెంట్, రెండోదేమో చైల్డ్. సో ఒక దాని నుంచి మల్టిపుల్ క్రియేట్ అయితే దాన్ని ఏంటంటే ప్రాసెస్ క్రియేషన్ అంటాను కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ప్రాసెస్ క్రియేషన్లో 2 పాసిబిలిటీ ఎగ్జిస్ట్ ఉండొచ్చు అండి. అంటే ప్రాసెస్ క్రియేషన్లో క్రియేట్ అయిన ఈ న్యూ ప్రాసెస్ని 2 విధాలుగా ఎగ్జిక్యూట్ చేయవచ్చు అంట నేను. ఒకటి అదేమిటి అంటే పేరెంట్ కంటిన్యూస్ టు ఎగ్జిక్యూట్ కాన్కరెంట్లీ విత్ ఇట్స్ చిల్డ్రన్. దట్ మీన్స్ చైల్డ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ప్యారల్గా పేరెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. లేదా పేరెంట్ వెయిట్ చేస్తుంది ఎప్పుడు దాకా, చైల్డ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేదాకా. చైల్డ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందో ఆటోమేటిక్గా పేరెంట్ కూడా కంప్లీట్ అవుతుందండి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు అండి. అర్థమైందా? సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాసెస్ క్రియేషన్? ఇన్ దిస్ ప్రాసెస్ క్రియేషన్ వీ కెన్ క్రియేట్ న్యూ ప్రాసెస్ ఫ్రమ్ ఓల్డ్ ప్రాసెస్. ఓకేనా, హియర్ ఓల్డ్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ as parent. The new generated process are called as child process. Here there are 2 major operations in this process creation. First one is parent and children parallelly execute, or parent wait until child have terminated. That means
ఫస్ట్ ఆపరేషన్ ఏం జరగవచ్చంట, పేరెంట్ దానికి వచ్చే చిల్డ్రన్ ఇద్దరు ప్యారల్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చంట. లేదా పేరెంట్ నుంచి చిల్డ్రన్ వచ్చింది కదా, ఫస్ట్ పేరెంట్ వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పటిదాకా, చిల్డ్రన్ దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసేదాకా. చిల్డ్రన్ ఎప్పుడైతే దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యి టెర్మినేట్ అయ్యి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా పేరెంట్ కూడా దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకొని అది కూడా టెర్మినేట్ అవుతూ ఉంటుంది. సో దీస్ 2 మేజర్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ప్రాసెస్ క్రియేషన్. అదండి, ఓకేనా. ఒకటి పేరెంట్ వెయిట్ చేయవచ్చు ఎప్పుడు, చిల్డ్రన్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా. రెండో ఆపరేషన్ పేరెంట్ చిల్డ్రన్ ఇద్దరు ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాసెస్ క్రియేషన్. అర్థమైందండి? అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి. Next one is process termination. Next one is process termination. What is the meaning of process termination? మనకు తెలుసు, after successful execution of every process, that process must terminate from the main memory. ఓకేనా? By using exit system call. By using exit system call అండి. సో ఏ ప్రాసెస్ అయినా సరే, ఒక న్యూ ప్రాసెస్ క్రియేట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దట్ మస్ట్ బి టెర్మినేట్ ఫ్రమ్ ది మెయిన్ మెమొరీ. ఓకేనా? సో దేన్ని యూజ్ చేసుకుని టెర్మినేట్ అవుతుందంట, ఎగ్జిట్ సిస్టమ్ కాల్ని యూజ్ చేసుకొని టెర్మినేట్ అవుతుందంట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ టెర్మినేషన్. ఓకేనా? ప్రాసెస్ క్రియేషన్ అండ్ టెర్మినేషన్. ప్రాసెస్ క్రియేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ప్రాసెస్ నుంచి మల్టిపుల్ ప్రాసెస్ క్రియేట్ అవుతాయి. మన ఓల్డ్ ప్రాసెస్ని పేరెంట్ అంటాను, కొత్తగా క్రియేట్ అయిన వాటిని చిల్డ్రన్ అంటాను. ఇక్కడ నాకు 2 మేజర్ ఆపరేషన్ జరగవచ్చు అంట. ఒకటి పేరెంట్ దాని యొక్క చిల్డ్రన్ రెండు ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అంట. రెండోది పేరెంట్ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు దాకా దాని యొక్క చిల్డ్రన్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా. చిల్డ్రన్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా పేరెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి టెర్మినేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రెండు ప్రాసెస్ క్రియేషన్ జరుగుతాయి. నెక్స్ట్ వన్ ప్రాసెస్ టెర్మినేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాసెస్ టెర్మినేషన్? ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ created process, that process must terminate from the main memory with the help of exit system call. This is nothing but operations